Smoking and alcohol consumption is injurious to health. That all that left what they go not had is a little like how then glad it was a funny point that day. అరే ఒరే డోర్ కూడా వేసుకోలేదు, లైట్లు అయితే అట్లే వేసుకున్నాడు వీడు. ఏం కింద పడుకున్నాడు వీడు? బి అశోకు, 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 ఏంది నాన్న ఏందన్నా కింద పడుకున్నావు? ఏందన్నా ఏమైంది? ఓ అశోకు, అశోకు, ఏంది నాన్న నిన్న బీరువాలో 10,000 పెట్టినా, నువ్వేమన్నా చూసినావు? అవి 10,000 కోసం లేపాలి నాన్న తీసినా ఏమి ఇప్పుడు ఏం చేసినారు ఆ 10,000? బెట్టింగ్ లో పెట్టినాను నాన్న. మా ఫ్రెండ్ చెప్పిన 10 లక్షలు వస్తుందంటే పెట్టినాను. ఇప్పుడు ఏమంటావు? ఇల్లు పొద్దున్నే డిసిషన్ చేస్తాను నిద్రపోనికోకుండా. బెట్టింగ్ లో పెట్టడం ఏంద్రా? పొలం పనుల కోసం అని తీసుకొచ్చి పెట్టినారా డబ్బులు? అప్పు తీసుకొచ్చి పెట్టినా? అయితే ఏమి నాన్న ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 10,000 కోసం ఇంత రా పొద్దున్నే నిద్ర చెడు కొడతాను అన్నది. కాదు, పొలం పనులు అయితేనే కదరా మనకు పొలం పండి మనకు జీవనాధారం ఫుడ్ వచ్చేది. నీకేంటి నాన్న 10,000 నీకు ₹1,00,000 రేపు తెచ్చిస్తాను చూడు. ఎందుకు మా ఫ్రెండ్ మళ్ళీ 10,000 అడుగుతా, నీ 10,000 నీ మొఖాన్ని కొడతా. ఒకవేళ రాకపోతే ఎట్లా రా? వచ్చేది నాన్న ఎందుకు ఊరిక చిరాకు తెప్పించాను పొద్దున్నే. రాదని ఎందుకు అంటున్నావు? నేను తెప్పించి నీకెందుకు? 10,000 ₹1,00,000 అప్పు తెచ్చాను నీకేమి? అప్పులు తీసుకొచ్చి ఎట్లా కడుతురా? ఏంది నాన్న పొద్దున్నే ఇదాలు తెప్పించాను డబ్బులు అని. ఇట్లా తాగుతా బెట్టింగ్ చేస్తా ఉంటే అప్పులు ఎట్లా కడతావురా? ఏంది నాన్న తాగలు ఏంది? ఎవరు చెప్పి నేను బెట్టింగ్ తెచ్చాను ఏంది? నా ఇష్టం నాన్న. నువ్వు ఎవరు చెప్పి నీకు ఇబ్బంది వచ్చి ఊరికే పొద్దున్నే ఇంట్లో ఉండాలంటే చిరాకు తెచ్చాను. ఏంది ఓ నాన్న ఇంట్లోనే ఉండను. ఇంట్లో ఆగురా ఆగురా అశోకు. చిన్నప్పుడు ఇప్పుడు పొలం పండకపోతే ఎట్లా ఏం మహేష్ ఏడుస్తున్నారా? ఏం జరిగింది? ఏం బాధలు ఉన్నట్టున్నావు? ఏం చెప్పమంటావు రమేష్ అన్న? పొలం పనుల కోసం అని చెప్పేసి నేను బీరువాలో 10,000 పెడితే నా కొడుకు అశోకు అది బెట్టింగ్లు కానీ తాగి తందనాలాడి 10,000 అంతా ఎక్కేసినాడు. ఏమ్రా అంటే నేను తీర్చలే నీకేమని చెప్పేసి కొట్టిన తిట్టి వెళ్ళిపోయినా. అంతా ఇది నేను చేసుకున్న కర్మ ఇది. వాడిని బాధపడాలి మహేష్. ఏం చెప్తానవే ఊళ్ళో చెప్తానవా? అశోకు ఉండు మహేష్. మీ నాన్న దగ్గర పొలం కోసం అని డబ్బులు పెట్టుకున్నాడు కదా, అది తీసుకుపోయి బెట్టింగ్ కోసం వాడినట్టే, అది కరెక్టా? అవును వాడినాను. మా నాయన అడగలేదు ఇంతవరకు. నువ్వెవరు అడగనీకి? 10,000 కంటే ₹1,00,000 తీసుకుపోతా. నా ఇష్టం అది. తాగుతా తిరుగుతా బెట్టింగ్ ఎన్ని పెడతాను. సిగరెట్ తాగుతాను, గంజాయి తాగుతాను. నువ్వు నన్ను అడగనీకి? మా నాయన ఇంతవరకు నన్ను అడగలే. ఎవరు నువ్వు? రే మీ నాయన అనుకున్నారా గమ్మునుండే దానికి? తాత తీస్తా. విద్యార్థులు యువత అంటే ఆలస్యం ఉన్నారు 10 మందికి. మంచిగా చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడి దేశానికి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత నీదేరా. చెడు బానిసలు గురయ్యి దేశాన్ని నాశనం చేయకూడదురా. యువత మేలుకోండి. దేశం బాగుపడాలన్నా దేశం నాశనం కావాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. యువత మేలుకో. నాన్న నీతో రోజు మాట్లాడాలన్నా. ఏమైంది బీస్? ఎన్నోసార్లు చెప్పిన బెట్టింగ్ వద్దురా తాగుడు వద్దురా, కానీ నీ మాట ఎప్పుడు వినలేదు నాన్న. నేను నా ఫ్రెండ్ మోసం చేశాను నాన్న. 10,00,000 నేను మోసం చేసి అప్పు తెచ్చి పెట్టాను నాన్న. నన్ను క్షమించు నాన్న. నేను చేసుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు నాన్న. ఎప్పుడు నిన్ను బాధపడుతున్నా. అశోక్ తన తప్పులను తెలుసుకున్నాడు. చదువుకునే వయసులో చెడు వ్యసనాలకు గురి కావడం వలన ఉద్యోగాన్ని సాధించలేకపోయాడు. తర్వాత తన తండ్రితో కలిసి పొలం పనులు చేసుకుంటూ తాను చేసిన అప్పులన్నీ తీర్చాడు. కాబట్టి యువకులారా, తల్లిదండ్రులు మీకోసం పడే కష్టాన్ని గుర్తించుకోకుండా మరియు వారి యొక్క కష్టాన్ని అలసుగా తీసుకొని చెడు వ్యసనాలైన క్రికెట్ పెట్టి మత్తు మందులు పప్పులు తాత్కాలిక సుఖాల కోసం చెడు వ్యసనాలకు గురై
తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నేటి యువతే రేపటి భవిత, యువతే దేశ సంపద. దేశ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత యువత మీదనే ఆధారపడి ఉంది. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి దాన్ని సరైన మార్గంలో ఉపయోగించండి. దేశ భవిష్యత్తును కాపాడండి. జై హింద్. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.